హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నాము. ఎలాంటి పెద్ద పంటకైనా సరే అండి, బ్రహ్మాస్త్రం చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనం ఎకరా 2 ఎకరాలు మినుము, కంది, జొన్న ఎలాంటి పంటకైనా సరే బ్రహ్మాస్త్రం చాలా బాగా పనిచేస్తుంది. బ్రహ్మాస్త్రము పెద్ద పురుగు లార్వా నుంచి గుడ్డు దశ, లార్వా దశ పెద్దగా అయిపోయిందంటే పెద్ద పురుగు నివారించుకోవడం కష్టము. అందుకోసమని బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నాము. జీడ లాంటిది ఎలాంటి దానికైనా బ్రహ్మాస్త్రం చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఇప్పుడు బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నాము. దీనికి కావాల్సినవి 5 రకాల ఆకులండి. బ్రహ్మాస్త్రానికి ఫస్ట్ వేపాకు 3 కేజీలు, సీతపలపాకు 2 కేజీలు, జామాకు 2 కేజీలు, ఆముదం 2 కేజీలు, గానుగాకు 2 కేజీలు ఇవన్నీ తీసుకొని విడివిడిగా బాగా దంచి పక్కకు పెట్టుకోవాలండి. విడివిడిగా దంచుకోవాలి, అన్నీ కలిపి దంచకూడదు. బాగా విడివిడిగా దంచిన తర్వాత వీటి వల్ల వీటికి అదనంగా 10 కేజీల ఆవు మూత్రం కావాలండి. వీటిని అన్నింటిని బాగా ఈ విధంగా దంచి పెట్టుకోవాలి. మేము అన్నీ తీసి ఈ విధంగా పక్కకు పెట్టి ఒక గిన్నె పెట్టామండి. ఒక కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీదని ఒక పెద్ద గిన్నె పెట్టామండి. ఇందులో 10 లీటర్ల నీళ్లు పోసాము. 10 లీటర్ల నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత ఒకదానికి తర్వాత ఒకటి 5 రకాల 5 రకాల ఆకులు వేసామండి. బాగా మరిగిన తర్వాత ఈ విధంగా చూడండి, నీళ్ళు బాగా మరిగాయి. అందులో మేము ఆకులు బాగా వేసి బాగా కలుపుతున్నాము. ఇప్పుడు 10 లీటర్ల నీళ్లు పోసాం కదా, 6 లీటర్ల కషాయం కావాలి మనకు. 6 లీటర్ల అంటే బాగా ఉడకాలి. 5 పొంగులు బాగా వచ్చే వరకు, బాగా పొంగొచ్చే వరకు మనము వీటిని ఇదే విధంగా ఉడికించాలి. 6 లీటర్ల కషాయం కావాలి మనకు. 6 లీటర్ల కషాయాన్ని మనం బాగా మంచిగా ఈ విధంగా ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూడండి, ఒకసారి చేసుకొని పెట్టుకున్నామంటే మనకు 6 నెలలు ఖచ్చితంగా 6 నెలలు నిల్వ ఉంటుందండి. ఇది బాగా 5 పొంగులు వచ్చేంత వరకు, కలర్ మారేంత వరకు ఉడికించామంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి ఇది. చూడండి, ఈ విధంగా నేను అంతా తీసేసి పక్కకి పోసి వడగట్టుకొని ఒక బిందెలో పోసి పెడుతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. దీనిలోకి మనం 10 లీటర్ల ఆవుమూత్రము కలుపుకోవాలి. ఆవుమూత్రం కలుపుకున్న తర్వాత స్ప్రే ఏ విధంగా చేయాలి అంటే, మనము ఒక డ్రమ్ములో ఇప్పుడు 6 లీటర్లది బ్రహ్మాస్త్రం తీసుకొని 6 లీటర్లు ఆవు మూత్రం తీసుకున్నానండి నేను. ఈ విధంగా తీసుకొని అన్నీ ఒక డ్రమ్ములో పోసి 100 లీటర్ల డ్రమ్ములో కలిపి పిచికారీ చేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి ఇది. చూడండి, అన్నీ బాగా వడకట్టుకున్న తర్వాత ఈ విధంగా పిచికారీ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే ఎలాంటి చీడపీడ పురుగు అనేది రాదు. తర్వాత నేను ఏ గ్రేడ్ మోడల్కి, ఏటీఎం మోడల్కి చిన్నగా ఘనజీవామృతం అనేది మొన్న చేశాం కదా, ఘనజీవామృతం చెట్లు కొంచెం స్లోగా నిదానంగా ఎదుగుతూ ఉన్నాయని ఘనజీవామృతం చల్లుతున్నాను. ఘనజీవామృతం చల్లడం వల్ల చెట్టు అనేది గ్రోత్ బాగా ఉంటుంది, బాగా పెరుగుతుంది. చూడండి, నేను ఈ విధంగా మొక్కకి ఈ విధంగా చల్లుతున్నాను. ఘనజీవామృతంలో చాలా అంటే చాలా బాగుంటుందండి. వేసి చూడండి, మొక్క ఎదుగుదల ఎలా ఉందనేది మీకే వారం రోజుల లోపల కనిపిస్తుంది. చాలా బాగా పనిచేస్తుందండి. నిల్వ చేసి పెట్టాను. అయితే ఘనజీవామృతం నేను చెట్లకు వేస్తున్నానండి. ఇది ఇప్పుడు కుంకుడుకాయల రసము, మొన్న చేసిన కుంకుడుకాయల రసం బూడిద తెగులు నివారణకు కుంకుడుకాయల రసం బాగా పనిచేస్తుందంటే టెస్టింగ్ కోసం ఒకసారి కొంచెంగా చేస్తున్నాను. ఈ విధంగా ఒక 1/4 కేజీ కుంకుడుకాయలు తీసుకొని అందులోకి ఒక 5 స్పూన్ల అంటే ఒక ప్యాకెట్లో సగము కొంచెం పసుపు వేస్తున్నాను. తక్కువ కదా మనకు, అందుకోసమని నేను అంతా కలిపి స్ప్రే చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కుంకుడుకాయలు అనేది నురుగా వచ్చే వరకు ఆ విధంగా ఇది ఒక బ్యాక్టీరియా కాబట్టి బాగా పనిచేస్తుందని చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి.